ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, బాడీకి చలవ చేసే వంటలు చేసుకొని తినటం చాలా మంచిది. అందులో భాగంగానే ఈ రోజు పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీట్ గా కడిగేసుకోవాలి. తర్వాత అందులో 2-3 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఆవిరంతా నార్మల్ గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి పప్పు అంతా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా పులుసు తీసేసుకొని ఆ పులుసు అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి మనకు కావాల్సిన నీళ్లు వేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక పక్క దీనికి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకొని ఎండుమిర్చి, చిన్నులపాయలు, అలాగే పెద్దలపాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత తీసుకొచ్చి చారులో వేసేసుకోవటమే. ఈ పెసరపప్పు చారు మరీ పప్పులా ఉన్నా బాగోదు, అలాగని మరీ చారులా ఉన్నా కూడా బాగోదు. కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.